అందరికీ నమస్కారం. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ఎవరో కాదు, సొంత కన్న తండ్రి వేటగిరి మల్లికార్జున బాబాయ్, వేటగిరి పోలయ్య చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు, అదేవిధంగా పోట్లూరు సేన అంటే అమ్మమ్మ కూడి భుజం ఆయన. ఈ విధంగా వీళ్ళనే ట్రాక్టర్ డ్రైవర్ సౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు కొమరగిరి దుర్గారావు అన్న, ఇలాగా ఎవరో కాకుండా సొంత మనుషుల్నే టీమ్ మెంబర్స్ గా పెట్టుకోవడం నేను చేసుకున్నటువంటి మొదటి విజయానికి నాంది. కొన్ని రంగాల్లో విజయాలు సాధించాలంటే అది ఒకరి వల్ల కాదు, అది ఒక సంస్థ టీమ్ మెంబర్స్ యొక్క సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ప్రకృతి రత్న అవార్డు అది నా ఒక్కడికి విజయం కాదు, అది నా టీం మెంబర్స్ అందరికి అంకితం. అది నేను ఆల్రెడీ చెప్పా. ఇత్తనాలు చల్లిన వాళ్ళు కానీ, ఈ విధంగా నారు పెరిగే వాళ్ళు కానీ, నారేత వేసేవాళ్ళు, నారు మోసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసేవాళ్ళు, ఉరికోత కోసిన తర్వాత పట్ల పరిచి ఎండబెట్టి ఆరబెట్టి 14% తేమ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ కూడా ఆ ప్రకృతి రత్న అవార్డు నేను అంకితం ఇస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున మనం ఎన్నో రాష్ట్రాలకి రైస్ బ్యాగ్స్ పంపిస్తా ఉన్నామంటే దాని వెనకాల కృషి, పట్టుదల, శ్రమ దాగి ఉన్నది. ఈ టీం మెంబర్స్ జీవనోపాధి కల్పిస్తుంది నేను కాదు, అది రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లాంటి ఒక గొప్ప మహత్తర పేటెంట్ని మనం తీసుకొని నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఒక మారుమూల గ్రామం పటేల్ నగర్ గ్రామంలో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ విధంగా 75 సంవత్సరాల వయసు అయినటువంటి చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు, అదేవిధంగా పోలబాబాయ్ వేటగిరి పోలబాబాయ్ కానీ, విధంగా పోట్లూరు సేన మన్మధరావుపేట అమ్మమ్మ కూడా చూపించిన నాన్న కానీ, ఇలా ఎంతో మందికి అది ఒక హ్యాపీనెస్. ఎక్కడో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఉండడం, ఆ లైఫ్ వదిలేసి ఈ విధంగా సొంత ఊరు పుట్టిన గంట మీద ఉండి, సొంత ఊరు పటేల్ నగర్ చిన్నపటాంచి చూస్తూ ఎదుగుతూ ఇక్కడే ఉండి వీళ్ళకే నేను జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి ఆహారం ఇస్తూ, ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలా? ఒక మహత్తరమైనటువంటి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మనం చేస్తూ, మట్టి ద్రావణాలు చేస్తూ, మట్టి మొక్క మనిషి 3 బాగుండే విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది. అది ఒక సంతోషకరమైన విషయం. అందరికీ ఆ భాగ్యం దక్కదు, అది నాకు భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నా పేరు వేటగిరి పోలయ్య, హర్షవాల్ బాబాయ్ని. ఇప్పుడు చూస్తున్నారు నారుమడి, ఎంత లేత నారు వేస్తే అంత మంచిది. ఇప్పుడు లేత నారుని ప్రధాన పొలంలోకి చేరుస్తాం రేపు. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒక పాపను మనం పుట్టించుకొని జాగ్రత్తగా పెంచుకొని, కడుపులో పెట్టుకుని పెంచుకొని, కళ్ళలో పెట్టి పెంచుకొని, ఏ విధంగా మనం పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నామో అదే విధంగా ఈ నారుమడికి పుట్టినీళ్ళు, ఈ నారుమడికి తర్వాత నుంచి మన అత్తారింటికి పంపిస్తున్నాం రేపు. ఆ విధంగా దాన్ని లేత నారు వేసుకోవడం చాలా మంచిది. ఆ విధంగా లేత నారు వేసుకోవడం చాలా మంచిది అయింది. అదే విధంగా చేయండి అందరూ కూడా. అంటే పైకి వస్తలో ఎందుకు చూస్తున్నాం అంటే, తల్లి పురుగు గుడ్డు పెట్టకుండా ఉండదు. వాళ్ళు పెట్టినా కూడా ఆడకి అది కట్ చేసేస్తాం కాబట్టి పోద్ది అక్కడికి. ఈ విధంగా రైతు సోదర మనులందరూ కూడా లేత నారు నాటుకోవడం వల్ల మనకి మంచి దాంట్లో ఫలితం పొందగలుగుతాం మనము. ఈ విధంగా నారుమడిలో ఇప్పటి వరకు నారుమడిలో పెరిగింది. ఇక్కడి నుంచి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయినట్టుగా ఇక్కడి నుంచి ప్రధాన పొలంలోకి అవి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మీరు క్లియర్ కట్గా చూస్తారు. ఇంకా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు మంచి విధంగా ఏ విధంగా అది స్వీకరిస్తూ ఉంది, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా తెలుసుకుంటారు. ఇప్పుడు వరకు మనం చెప్పు. ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే, హర్షబాబు అదృష్టం, మా టీం మెంబర్స్ అదృష్టం ఏంటంటే, మొన్నటి నుంచి మండు టెండలు భయంకరంగా వస్తున్నాయి. లేత నారేస్తే ఏ విధంగా అవుతుందని కొంచెం భయపడుతున్నారు అందరూ కూడాను. కానీ మేమేం భయపడలేదు. లేత నారేసి నీళ్లు మార్చుకోవడం అనేది అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ప్రకృతి వ్యవసాయం చేసేవాడు పంచభూతాలు కూడా సహకరిస్తాయి. భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం, ఈ 5 పంచభూతాలు కూడా. ఇప్పుడు మండే ఎండలో, రోడ్లు బగిలే ఎండల్లో ఈ నారు చచ్చిపోద్దా ఎట్టొస్తుందా అనుకున్న సందర్భంలో వర్షం పడుతుంది. రాత్రి అలి కాకుండా వర్షం పడటం. అందరికీ అదృష్టం రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ మీరు ఎండ కాస్తుందని ఏం భయపడద్దు. లేత నారు వేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మే 19 ఈరోజు సోమవారం. నేను రావడం, వర్షం పడడం, ఈ రోజు మళ్ళీ నారు పెరగడం, నారేత వేయడం ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇది అయిపోగానే, ఈ నారు పెరగడం, నారేత వేయడం ఇది అయిపోగానే మనం తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మనం నెక్స్ట్ అప్కమింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ KNM 12368 నారేత అయిపోయిన తర్వాత మనము
KNM 12 గురించి కాకుండా తెలంగాణ సోనా గురించి తెలుసుకోవడం జరుగుతుంది. RNR 15048 తెలంగాణ సోనా దాని గురించి తెలుసుకోవాలంటే మనం నవంబర్ నెలకి వెళ్ళాలి. నవంబర్ 15 పైన మనం వెళ్ళడం జరుగుతుంది. నవంబర్ 15 పైన మనం తెలంగాణ సోనా వేస్తూ ఉంటాం జరుగుతూ ఉంటుంది. వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. న్యూ రైస్ రిలీజ్ చేసే ముందుగా టీం మెంబర్స్ అందరినీ పరిచయం చేయడం, ఆ రైస్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ అన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం తరఫున. థ్యాంక్ యూ.